ఓకేనా, అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ టాపిక్ జరిగిందంటే మన ధనుష్ గారి క్యాప్టెన్ మిల్లర్ మూవీకి సంబంధించి రివ్యూ అయితే చూద్దాం. సో ఈ మూవీ వచ్చి 2 days ఎగోన్ అవుతుంది మన తెలుగులో. అండ్ ఈ మూవీ తమిళ్లో అండ్ తెలుగులో అయితే వచ్చి దాదాపు మనకు సంక్రాంతి రోజు వచ్చింది 12th ఆ డేట్కి. సో మన తెలుగులో రిలీజ్ కాలేదు. సో 2 days అంటే మనకు ఒక 2 days ఎగో రిలీజ్ అయింది మూవీ అనేది. సో మూవీ నాకు ఎలా అనిపించింది భయ్యా అంటే బాగుంది, అంతకుమించి నేను చెప్పలేను. సో ఇలాంటి ఫిలిమ్స్ అయితే చాలానే ఉన్నాయి భయ్య, ఇది మాత్రం చెప్తాను. మనకి ఇదేం కొత్త ఫిలిం కొత్త స్టోరీ అనేది అనిపించలేదు నాకైతే. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఫిలిమ్స్ తమిళ్లో కానీ తెలుగులో కానీ చాలానే ఒక రొటీన్ ఫిలిం అన్నట్టు అయితే అనిపించింది. కానీ మనం చూడాల్సింది దేనికోసం, ఒక ఫుల్లీ యాక్షన్ ఫిలిం చూడాలి అన్నట్టు అనుకుంటే నేను ఈ మూవీని రికమెండ్ చేస్తాను. అండ్ కెమెరా యాంగిల్స్ కానీ లేకపోతే అది మాత్రం బాగుంది. అండ్ ఫైట్ సీన్స్ అయితే చాలా ఉంటాయి. అంటే స్టోరీ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే భయ్య, మన బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా పైన చేసే దారుణాలు చూస్తూ కూడా మన ధనుష్ గారు ఈజ్ అనమాట సో నేమ్. సో ఇతను మన ధనుష్ గారు ఇండియా అంటే బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ కావాలన్నది చూస్తాడు. సో అంత జరగంగా కూడా ఎందుకు అలా చూస్తాడు, అసలు ఏంది, అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటుండు అనేది ఓవరాల్గా స్టోరీ ఈ విధంగా అయితే ఉంటుంది. కానీ నాకైతే మెయిన్గా నచ్చిన పాయింట్ ఈ మూవీలో అంటే యాక్షన్ ఫిలిం భయ్య, యాక్షన్స్ తప్ప నాకైతే ఏది కూడా అంత కనెక్ట్ కాలేదు. అండ్ ఈ ఫిలింలో 6 chapters టైప్లో చూపెడతా ఉంటారు. 6 chapters ఏంటి అని అంటే మీరు ఒకసారి మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మూవీలో బీజిఎమ్స్ కొరకు కానీ లేకపోతే సాంగ్స్ కానీ ఏది కూడా అంత నాకు కనెక్ట్ కాలేదు. నాకైతే ఒక యాక్షన్ 1 time వాచబుల్ ఫిలిం టైప్ అయితే అనిపించింది, అంతకుమించి నేను చెప్పాలి. అండ్ ఈ ఫిలింలో క్యారెక్టర్స్ అందరు క్యారెక్టర్స్ నాకైతే బాగా అనిపించింది. ఎక్స్పెషల్లీ మన ధనుష్ గారి క్యారెక్టర్ అండ్ ఈ మూవీలో ప్లస్ పాయింట్ అన్నట్టు అనిపించింది. అండ్ మన ధనుష్ గారు కాక ఇంకా వేరే వాళ్ళు ఈ మూవీని తీస్తే కనుక అంతలా నాకు నచ్చకపోతుండే, ఇంకా అసలు మొత్తం డిసప్పాయింట్ అయిపోతుండే అండ్ నేను చెప్తాను అంతకుమించి. అండ్ వెన్ కంపేర్ టు సెకండ్ హాఫ్ భయ, నాకు ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెము ఇంట్రెస్ట్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఇంటర్వెల్కి వచ్చిన తర్వాత ఏదైనా కొంచెం చేంజ్ అవుతుందో సెకండ్ హాఫ్లో అనుకున్నాను. బెబ్బాయి ఏం లేదు, అక్కడ కూడా మళ్ళీ తిప్పి అదే లైన్లోకి వచ్చినట్టు నాకైతే అక్కడ అనిపించింది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చా అంటే చేయొచ్చు అని చెప్తాను. ఇన్ కేస్ మన ధనుష్ గారి ఫ్యాన్స్ కానీ లేకపోతే ధనుష్ గారి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ చూడాలి అన్నారు అనుకునే వాళ్ళకైతే నేను వెళ్ళి చూడండి అని చెప్తాను, అంతకుమించి నేను చెప్పలేను. ఓటీటీ కోసం వెయిట్ చేస్తే చేయొచ్చు. అండ్ ఎంతమందికి ఈ ఫిలిం చూసిన వాళ్ళకి ఎంతమందికి నచ్చిందో నచ్చలేదు కింద కామెంట్ చేయండి భయ్య. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ మన ధనుష్ గారికి ఇది ఒక మూవీ ఇలాంటి జోనర్ ఫిలిం అంటే ఓకే అని అనిపించింది. అండ్ మన సందీప్ కిషన్ గారు కానీ లేకపోతే ఇంకా అదర్ క్యారెక్టర్స్ కానీ అందరూ ఓకే అనిపించింది. మరీ అంత ఇంపార్టెంట్ రోల్స్ అన్నట్టు అనిపించకపోయినా కూడా ఓకే, అంతకుమించి నేను చెప్పలేను ఇక. అండ్ మూవీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మనకు తెలిసిందే మూవీ అనేది December 15th ఆ టైంలో వస్తుండే, కానీ మనకు January 12th వస్తుంది అన్నారు. కానీ మన తెలుగులో చాలా మూవీస్ రావడంతో ఆ డేట్ కూడా మనకు పోస్ట్ పోన్ అయ్యి మనకు 20 రిపబ్లిక్ డేకి అయితే వచ్చింది 26. సో ఓవరాల్గా ఎనీవేస్ మూవీ అనేది ఒక యావరేజ్ అనిపించింది నాకైతే. అండ్ ఇదన్నమాట ఓవరాల్గా రివ్యూ. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకుందాం. అంతకు సెలవు, బాయ్, టాటా గైస్.